ఇక డీటెయిల్స్ చూస్తే నిడదవోలు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ రౌడీలను చూసి అధికారులు ఎందుకు భయపడుతున్నారని, కానీ పవన్ కళ్యాణ్ ఎవరికి భయపడే రకం కాదన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ ఎప్పటికీ పవనేనని, రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. బెదిరించే నాయకులకు పవన్ భయపడడన్న పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నప్పుడే మీరేం చేయలేదని మళ్లీ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. బాధిత మరచి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం చాలా. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు. అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా చంపేస్తుండటం చూసి చాలా బాధేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు త్రాగడానికి స్వచ్ఛమైన నీళ్లు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్. కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీటి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, మనందరి కోసం. బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే 20 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లోకి. నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్దంటే, పిల్లలకి మనం ఏమిస్తాం? మీరు అందరూ వేల కోట్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వలేరు, తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు. అందుకని మనందరి బాధ్యత ఇదంతా. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రాంతానికి ప్రధాన సమస్యైన తాగునీటిపై దృష్టి పెట్టారన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ త్రాగునీరు అందించేలా 2 ఏళ్లలో ఈ పథకం పూర్తయ్యేలా చర్యలు చేపట్టారన్నారు. ఈ పథకానికి త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం మంచి ఆలోచన అన్నారు. మరి గతంలో కూడా చిత్తశుద్ధి లేకుండా ఇలాగే ఒక శంకుస్థాపన లాంటిది చేయటం జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ప్రధాన సమస్య తాగునీరు, ఈ తాగునీటి సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా ఇంటింటికి జల్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని మనకిక్కడ 50-50 భాగస్వామ్యంలో నిధుల కొరత కాస్తో కోస్తో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు అందివ్వాలనే ఒక పవిత్ర ఆశయంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ మంచి ఆలోచన కూడా ఆయనకే వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచనని నేను భావిస్తున్నా. ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన డొక్కా సీతమ్మ గారిని కానీ,
ఇంకా దామోదరం సంజయ్ గారు, వీరందరినీ కూడా తిరిగి జన బాహుల్యంలో ప్రజలందరూ గుర్తుంచుకునేలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరే, వాళ్ళ తండ్రి గారి పేరే పెట్టుకోవాలనుకునే ఈ రోజుల్లో సమాజంలో గొప్పవారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జలధార, ఈ జీవధార కార్యక్రమం శంకుస్థాపనలో